RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హస్మన్ మందిరంలో 13/3/2024 బుధవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోవిందు బాలస్వామి, మండల అధ్యక్షులు కొట్రా మల్లేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక హాజరై మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం మోడర్న్ ధోబీ ఘాట్లు రాష్ట్ర వ్యాప్తంగా 141 మున్సిపాలిటీలలో ఒక్కొక్క ధోబీ ఘాట్ కు 2 కోట్ల చొప్పున నిధులు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగానే నాగర్ కర్నూలు మున్సిపాలిటీకి కూడా 2 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ నేటికి నిర్మాణ పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పనులు ప్రారంభించాలని నాగర్ కర్నూలు మండల అధ్యక్షులు కొట్రా మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్తున్న జిల్లా నాగర్ కర్నూలు రజక కులస్తులు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ప్రభుత్వం మోడర్న్ ధోబీ ఘాట్ ను తక్షణమే నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచకుల్లా రాజేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సుంకరి బాలకృష్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింగరాజుల ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి గున్నా సురేష్, మండల ప్రధాన కార్యదర్శి కానుగుల మల్లేష్, పట్టణ అధ్యక్షులు కుట్రా శివశంకర్, పట్టణ కార్యదర్శి కొట్రా దినేష్, పాలకొండ నరసింహులు, గున్నా ముత్యాలు, ఆవంచ శాంతయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడిని మేము గతంలో కూడా ఎమ్మెల్యే గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నా తోటి మిత్రులకు, రజక సోదరులందరికీ నా ధన్యవాదాలు. గత ప్రభుత్వంలో మేము పోయినాము, ఎమ్మెల్యేని కలిసినాము, మాకు స్థలం కేటాయించారు. ఆ స్థలం కేటాయించిన స్థలాన్ని ఇప్పటికీ మాకు చూపించలేదు. ఆ స్థలాన్ని చూపించి మాకు మోడర్న్ ధోబీ ఘాట్ మాకు కేటాయించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. నాగర్ కర్నూలు పార్లమెంటులో అత్యధికంగా రజకులు వాళ్ళ జీవన విధానం కొనసాగిస్తున్న వృత్తిని చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వము గతంలో 141 ధోబీ ఘాట్లకు ఒక్క ధోబీ ఘాటుకు సుమారు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చింది. ఇచ్చిన జీవో కాపీ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కానీ చాలా ప్రాంతాల్లో దాన్ని అమలుకు నోచుకోలేదు. అంటే గత ప్రభుత్వం ఏది ఇచ్చినటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం పరిశీలించి 141 ధోబీ ఘాట్ల కోసం డబ్బు వెనక్కి కనుక తీసుకుంటే మళ్ళీ మా డబ్బును మాకు కేటాయించి మున్సిపాలిటీల కోసం రజకులకు తోడ్పాటు మోడర్న్ ధోబీ ఘాట్ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ నాగర్ కర్నూలు ప్రాంతంలో చాలా జనాభా ఉంది కాబట్టి మాకు చిన్న కమిటీ హాల్ లేదు మాకు ఎక్కడ కూడా. అందుకని ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని అడిగితే వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీని ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒకసారి పరిశీలించి మా రజక సోదరులను పిలిచి మాట్లాడి ఆ స్థలాన్ని కేటాయిస్తే ఎందుకో రకం మేము వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొదటి నుంచి కూడా నాగర్ కర్నూలు అట్టడుగు వరకు ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా మా వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు తక్కువ. కేవలం ప్రధాన జీవనం అదేంటంటే మా వాళ్ళు ఇస్త్రీ చేసి బతకాలి, బట్టలు ఉతికి బతకాల్సిన వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మా రజకులకు న్యాయం చేయాల్సిందే కోరుతూ ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే గతంలో నాగం ఉన్నటువంటి మరి జనార్దన్ రెడ్డి గారు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ వారు హామీ అర్థతలు లేకపోవడంతో ఈసారి మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మా రజక సంఘాల తరఫున, జాతీయ కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నాగర్ కర్నూలులో ఉన్నటువంటి రజకుల స్థితిగతుల మీద ఒకసారి అవగాహన కల్పించి మాకు న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాము. అందుకే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన డిమాండ్ మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. మోడర్న్ ధోబీ ఘాట్ పేరు మీద 2 కోట్ల రూపాయలు శాంక్షన్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ కమిషనర్ కానీ చైర్మన్ గారు కానీ స్పందించి తక్షణం ఆ నిధులు మాకు విడుదల చేయాలి. తక్షణం మాకు ఆ నిధులు విడుదల చేస్తే మా వాళ్ళు వర్క్ చేసుకుంటారు. అదే కాకుండా 2 కోట్లు మాకు ఎవరైతే 2 ఎకరాల భూమిని మేము అడిగాం కాబట్టి 2 ఎకరాల భూమిని మాకు అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో మీరు ఇస్తే భవిష్యత్తులో మా రజకులకు పేరున కుటుంబాలు, పేద కుటుంబాలు కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పేరెంటాలు చేసుకోవాలన్నా కమిటీలు కూడా మాకు లేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి 2 ఎకరాలు ఈ ప్రభుత్వం కేటాయించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ రాబోయే ఉన్నటువంటి ఎంపీ గారు వీళ్ళందరూ ఒకసారి ఆలోచన చేసి మా రజకులకు న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాం.